అర్ధరాత్రి ముగ్గురు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎన్టీవీ ఆఫీసులో హడావిడి చేశారు. సోదాల పేరుతో 5 గంటల పాటు ఎన్టీవీ న్యూస్ రూమ్లో హడావిడి చేశారు. మొదట సెర్చ్ వారెంట్ లేకుండానే వచ్చారు. సర్వర్ రూమ్ ఎక్కడా, ఎడిటర్ ఎక్కడా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అసలు ఇవాళ అంతా ఏం జరిగిందనే అంశంపై మరింత అర్ధరాత్రి ముగ్గురు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎన్టీవీ ఆఫీసులో హడావిడి చేశారు. సోదాల పేరుతో 5 గంటల పాటు ఎన్టీవీ న్యూస్ రూమ్లో హడావిడి చేశారు. మొదట సెర్చ్ వారెంట్ లేకుండానే వచ్చారు. సర్వర్ రూమ్ ఎక్కడా, ఎడిటర్ ఎక్కడా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అసలు ఇవాళ అంతా ఏం జరిగిందనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎన్టీవీ ఇన్పుటేటర్ దొంతు రమేష్తో పాటు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు సుధీర్ చారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిన్న ఫ్యామిలీతో పాటు కలిసి పండగకని వెళ్తున్నటువంటి దొంతు రమేష్ను ఎయిర్పోర్ట్లో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సుధీర్ ఇంటికి బలవంతంగా వెళ్ళి గేట్లపై నుంచి దూకి, గోడపై నుంచి దూకి ఇంట్లోకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి మరీ సుధీర్ను బయటకు లాక్కొచ్చారు. కనీసం తను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, ఫ్యామిలీతో పాటు ఉన్నానని చెప్పినా కూడా తనకు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నించినా కూడా బలవంతంగా సుధీర్ను లాక్కొని వెళ్ళారు. ఆ తర్వాత చారి కూడా సరూర్నగర్లోని తన ఇంట్లో ఉండగా తనను కూడా బలవంతంగా తీసుకొని వెళ్ళారు. అప్పటికి చారి కానీ సుధీర్ కానీ దొంతు రమేష్ వీళ్ళంతా ప్రశ్నించారు, మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, మాకు ఇచ్చినటువంటి నోటీస్కు మేము రిప్లై ఇచ్చిన తర్వాత అది సక్రమంగా లేకపోతే మీరు అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రశ్నించినా కూడా వాళ్ళ ముగ్గురిని బలవంతంగా తీసుకొని వెళ్ళారు. సిసిఎస్లో ఉంచారు. దాదాపు 20 గంటల పాటు విచారించారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళను కింగ్కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకొని వెళ్ళారు. అటు సుధీర్తో పాటు దొంతు రమేష్ ఇద్దరికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నేరుగా జడ్జి ఎదుట ప్రవేశపెట్టాలి. కానీ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సిసిఎస్కే తీసుకొని వెళ్ళారు. ఇక్కడ కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంది. ఎందుకంటే ఎవరికైనా, ఎలాంటి ఖైదీకైనా, ఎవరినైనా సరే నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ అరెస్ట్ చూపించిన తర్వాత 24 గంటలలోపు వాళ్ళకు వైద్య పరీక్షలు పూర్తి చేసి జడ్జి ఎదుట ప్రవేశపెట్టాలి. కానీ వైద్య పరీక్షలు పూర్తి చేసి మళ్ళీ తిరిగి సిసిఎస్కే తీసుకొని వచ్చారు, మనం చూసాం. ఇక చారిని కూడా 18 గంటల పాటు విచారించిన తర్వాత తన దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశాం, అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తాం, సహకరించాలి అని చెప్పి తనను మాత్రమే పంపించేశారు. అంటే ఎంటైర్ అటు అరెస్ట్ క్రమంలో కానీ ఎక్కడా కూడా ఒక ప్రొసీజర్ను ఫాలో అవ్వలేదు, పూర్తి అక్రమంగానే. ఈవెన్ వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నటువంటి క్రమంలో సుధీర్తో ఏ విధంగా ప్రవర్తించారో పోలీసుల తీరు కూడా మనం చూసాం. బలవంతంగా మెడపైన నొక్కుతూ తనను ముందుకు తోసుకుంటూ తీసుకొని వచ్చారు. అప్పటికే సుధీర్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా సుధీర్ను బలవంతంగా లాక్కొచ్చారు. సుధీర్ చెప్తున్నాడు, తమను అక్రమంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని అడ్డగోలుగా ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పి దొంతు రమేష్ కూడా చెప్పారు. విచారణ పేరుతో దాదాపు 20 గంటల పాటు హింసించారు. ఒకవైపు ముగ్గురు జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి విచారణ పేరుతో అక్కడ హింసిస్తుండగానే మరోవైపు ఎన్టీవీలోకి సిసిఎస్ పోలీసులు బలవంతంగా చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేశారు. కొంతమంది మఫ్టీలో వచ్చారు, కొంతమంది సిసిఎస్ పోలీసులు నేరుగా ఎన్టీవీ ఆఫీస్లోకి చొచ్చుకొని వస్తున్నటువంటి క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులని గమనించలేదు. ఎందుకంటే వాళ్ళు మఫ్టీలో ఉన్నారు, వాళ్ళు పోలీసులా కాదా అనేది సెక్యూరిటీకి ఏమాత్రం తెలియదు. అలాంటి సెక్యూరిటీ లోపలికి వస్తున్నటువంటి క్రమంలో అడ్డగించే ప్రయత్నం చేశాడు. కానీ సెక్యూరిటీని బలవంతంగా నెట్టివేస్తూ ఎన్టీవీ లోపల దాకా చొచ్చుకొని వచ్చారు. ఎక్కడ ఎడిటర్ రూమ్ ఉంది, ఎక్కడ మిగతా వాళ్ళ రూమ్ ఉంది, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్పి లోపలికి వచ్చారు. క్యాబిన్ లోపల ఎవరూ లేకపోయినా సరే క్యాబిన్ లోపలికి వెళ్ళి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే సోదాల పేరుతో లోపల ఉన్నటువంటి అన్నింటినీ చిందరవందరగా పడేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉంటున్నటువంటి న్యూస్ రూమ్లో 24/7 ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీ పనిచేస్తూనే ఉంటాడు. కానీ అలాంటి ఎంప్లాయీస్ను కూడా లోపల దాకా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ సిపియూ ఎక్కడ ఉంది, లేకపోతే న్యూస్ టెలికాస్ట్ చేసినటువంటి, న్యూస్ కంపోజ్ చేసినటువంటి సిస్టమ్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ కావాలి, సిపియూ కావాలి అని చెప్పి కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. మాకు తెలియదు, మేము ఇప్పుడే షిఫ్ట్ చేంజ్ అయ్యామని చెప్తున్నటువంటి క్రమంలో నీకు తెలియనప్పుడు నువ్వు వెంబడే పదా, లేకపోతే ఫలానా సబేటర్ నెంబర్ ఇవ్వు అని చెప్పి అడిగారు. సో నెక్స్ట్ తను ఊరికి వెళ్ళాడు అని చెప్పినా కూడా వెంటనే కాల్ చేయడం, స్విచ్ ఆఫ్ ఉంటే తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంది, తన ప్లేస్లో నువ్వు పదా, మేము నిన్ను క్వశ్చన్ చేస్తామని చెప్పి సిసిఎస్ పోలీసులు బెదిరించినటువంటి పరిస్థితి. ఒకానొక టైంలో మీరు మాకు ఖచ్చితంగా ఆ సిస్టమ్ కానీ లేకపోతే ఆ సిపియూ కానీ హార్డ్ డిస్క్ చూపిస్తారా లేదా అని అడిగారు. ఇక్కడ అలాంటి ప్రొసీజర్ ఉండదు, ఎవరికి వాళ్ళు ప్రతిరోజు షిఫ్ట్ల వారీగా పనిచేస్తుంటారని చెప్పినప్పుడు మీరు మాకు సహకరించకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ సిపియూలు, ఎంటైర్ హార్డ్ డిస్క్లన్నీ సీజ్ చేస్తామని చెప్పి పోలీసులు బెదిరించారు. ఈవెన్ అప్పుడు ఎన్టీవీ లైవ్ టెలికాస్ట్ అవుతోంది, ఆన్ స్క్రీన్ కూడా మనం చూసాం, ఆ నేరు కూడా చూసాం. వాళ్ళు వెంటనే బెదిరించడం, ఇక్కడ ఉన్నటువంటి సిపియూలన్నీ లాక్కొని వెళ్తాం, ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నింటినీ సీజ్ చేస్తామని చెప్పడమే కాకుండా
మెయిన్ సర్వర్ రూమ్లోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళతో పాటు ముందుగానే టెక్నికల్ టీంను కూడా 2 వ్యక్తుల్ని తీసుకొని వచ్చారంటే పక్కా ప్లాన్తోనే వచ్చారు. ఇక్కడ ఒక హంగామా సృష్టించాలి, హై డ్రామా క్రియేట్ చేయాలి అని చెప్పి వచ్చారు. సిపియూలు కనిపించినటువంటి సిపియూలను హార్డ్ డిస్క్లను అన్ని ఎత్తుకొని వెళ్ళడమే కాకుండా లోపల ఉన్నటువంటి మెయిన్ సర్వర్ను రూమ్ను కూడా డిస్టర్బ్ చేయాలి, అక్కడికి వెళ్ళి వైర్లు లాగేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అధికారి చెప్పడం కూడా మనం చూసాం. కానీ ఒకవైపు హంగామా క్రియేట్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పటి వరకు సహనంగా ఉన్నటువంటి ఎన్టీవీ సిబ్బంది మీ దగ్గర ఎలాంటి సెర్చ్ వారెంట్ ఉంది అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు, ఏ సోదాలు చేస్తున్నారు, ఎలాంటి సోదాలు చేయాలని చెప్పి మీకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి ప్రశ్నించినటువంటి టైంలో ఒకసారిగా వెనుదిరిగే ప్రయత్నం చేశారు. మనం అది కూడా చూసాం క్లియర్ కట్గా. ఇన్స్పెక్టర్తో పాటు వెనక వచ్చినటువంటి సిబ్బంది అంతా తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. ఈవెన్ బయట దాకా వెళ్ళి ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర ఎలాంటి సెర్చ్ వారెంట్ లేదు. సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాల పేరుతో ఇక్కడ హంగామా క్రియేట్ చేయాలి, ఎన్టీవీ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయాలి, ఎన్టీవీ సిబ్బందిని వేధించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు లోపలికి వచ్చినట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సెర్చ్ వారెంట్ గురించి అడిగామో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులంతా బయటకు వెళ్ళారు, తలో దిక్కు వెళ్ళిపోయారు. కాసేపట్లో మేము సెర్చ్ వారెంట్తో తిరిగి వస్తామని చెప్పారు. దాదాపు 1 గంట తర్వాత తిరిగి అదే టీంతో వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉన్నాడో తను మాత్రం రాకుండా మిగతా ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఎస్ఐలను వాళ్ళందరినీ పంపించారు. సెర్చ్ వారెంట్తో వచ్చామనగానే ఎన్టీవీ కూడా లోపలికి రమ్మని చెప్పింది. కానీ తీరా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని రిక్వెస్ట్ లెటర్ రాశారు. ఏదైతే మీరు న్యూస్ కంపోజ్ చేసినటువంటి సిపియూ ఉందో అది మాత్రం మాకు ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్పారు. సో అందుకు కూడా సహకరిస్తూ సిపియూ ఇచ్చేటటువంటి క్రమంలో ఇది ఒక సిపియూ కాదు, మిగతా కూడా పనిచేస్తారు కదా, అవి కూడా ఇవ్వండి, లేకపోతే ఏ విధంగా యాక్సెస్ జరుగుతుంది, మీరు న్యూస్ ఏ విధంగా కంపోజ్ చేశారు, కంపోజ్ చేసినటువంటి న్యూస్ను సబ్ ఎడిటర్ ఏ విధంగా ఎడిట్ చేస్తారు, ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా జరుగుతున్నటువంటి వర్క్ను డిస్టర్బ్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చాలామంది ఎంప్లాయీస్ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. కనిపించిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ప్లేస్లో నిన్ను క్వశ్చన్ చేస్తాం, నువ్వు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసులు బెదిరించినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ కూడా ఎన్టీవీలో మనం చూసాం. దాదాపు 2 గంటల పాటు ఒక హైడ్రామా నెలకొంది. కనిపించిన ప్రతి ఒక్క ఎంప్లాయీని క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఎడిటర్ రూమ్ ఎక్కడ ఉంటుంది, ఈవెన్ సంక్రాంతి హాలిడేస్ చాలామంది ఇప్పటికే తమ సొంత ఊళ్ళకు కూడా వెళ్ళారు. ఊర్లలోకి వెళ్ళిపోయారు అని చెప్పినా కూడా కాల్ చేసినప్పుడు మేము ఎన్టీవీ ఆఫీస్లో లేమని చెప్పినా పదే వాళ్ళ గురించే ప్రశ్నిస్తూ వచ్చారు. ఈవెన్ 2 మహిళా కానిస్టేబుల్స్తో కూడా ఇక్కడికి వచ్చారు, మహిళా పోలీస్ సిబ్బందితో. ఇక్కడ ఉన్నటువంటి యాంకర్స్ని ఇబ్బందికి గురి చేయాలి, మహిళా సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్న సాయంత్రం కూడా ఒక ఎన్టీవీ మహిళా యాంకర్ ఉన్నటువంటి తన ఇంటి దాకా వెళ్ళి అక్కడ హైడ్రామా నెలకొంది. అక్కడ కూడా హైడ్రామా క్రియేట్ చేశారు, హంగామా క్రియేట్ చేశారు. అక్కడికి వెళ్ళి కాలనీవాసులను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్టీవీ యాంకర్ ఎక్కడ ఉంటారు అని చెప్పి సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంటే ఇదంతా చూస్తే అరెస్ట్ చేసినటువంటి క్రమం నుంచి మొదలుపెట్టి విచారణ పేరుతో వేధించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్టీవీలో జరిగినటువంటి సోదాలు కానీ, వైద్య పరీక్షలకు తీసుకొని వెళ్ళడం, కొద్దిసేపటి వరకు జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూస్తే ఉద్దేశపూర్వకంగా జరిగినవి అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి కూడా చెప్పారు, తలుపులు బద్దలు కొట్టి మరి లోపలికి వెళ్ళడం ఏమిటి, అప్రజాస్వామికం, సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు, కుట్రపూరితంగా చేస్తున్నారని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. ఈవెన్ హరీష్ రావు కూడా చెప్పారు, తమ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో కూడా ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళను పిలిచి విచారించాం, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా బీఆర్ఎస్ నేతలను తిట్టినప్పుడు, మా కేటీఆర్ పైన కూడా మీ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన అప్పుడేం చేశారో, అప్పుడు ఇలాంటి అరెస్టులు ఎందుకు చేయలేదు, అప్పుడు ఇలాంటి విచారణ ఎందుకు చేయలేదని చెప్పి హరీష్ రావు క్వశ్చన్ చేయడాన్ని మనం చూసాం. సో కాంగ్రెస్లోనే ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా ఈరోజు రెస్పాండ్ అయ్యారు. జర్నలిస్టులను విచారణ పేరుతో వేధించడం కరెక్ట్ కాదు, వాళ్ళు జరిగినటువంటి న్యూస్ కానీ లేకపోతే వాటిపైన ముందుగా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నోటీస్ క్రమంగా లేకపోతే, వాళ్ళ రిప్లైస్ అక్రమంగా లేకపోతే వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఊర్లకు వెళ్తున్నటువంటి వాళ్ళను, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా స్పందించడం మనం చూసాం. మిగతా రాజకీయ నేతలు కానీ, జర్నలిస్ట్ సంఘాలు కానీ ఈరోజు పూర్తిగా ఎన్టీవీకి మద్దతుగా నిలిచాయి. మిగతా ఛానల్స్ కూడా ఎన్టీవీకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఈరోజు ఎన్టీవీకి జరిగినటువంటి పరిస్థితి రేపు మా ఛానల్ కూడా రాకపోదా అని వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉండి ఎన్టీవీకి మద్దతు పలికారంటేనే క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు ఎన్టీవీ పైన ఏ విధంగా కుట్ర చేశారు, ఎన్టీవీ లోపలికి సోదాల పేరుతో ఏ విధంగా వెళ్ళాలి, ఎన్టీవీలో ఏ జర్నలిస్టులను అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలనేది కూడా మనకు నిన్న జరిగినటువంటి అరెస్ట్ క్రమం నుంచి చూస్తే ఈరోజు జరిగినటువంటి విచారణ క్రమం, ఎన్టీవీలో జరిగినటువంటి సోదాలన్నింటినీ క్లియర్గా అర్థమవుతుంది.
యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వైద్య పరీక్షల తర్వాత ఈవెన్ జడ్జి దగ్గర ప్రవేశపెడతాము, నానక్రామ్గూడలో ఉన్నటువంటి జడ్జి ఇంటికి తీసుకువెళ్తాము అని చెప్పి మీడియాకు చెప్పినటువంటి పోలీసులు ఒక్కసారిగా రూట్ మార్చి తిరిగి సీసీఎస్కు తీసుకొని వెళ్ళారు. ఇది కూడా అక్రమం అయినా కూడా సీసీఎస్కు తీసుకొని వెళ్ళారు. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళారనేది చూడాలి. 18 గంటల పాటు చారీని విచారించిన తర్వాత కూడా తనను తిరిగి విచారణకు హాజరవ్వాలి, మేము ఎప్పుడు పిలిచినా కూడా రావాలని చెప్పి చారీని కూడా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు భోగి పండగ, ఎంటైర్ జర్నలిస్టులంతా వాళ్ళ కుటుంబాలతో పండగ చేసుకోవాల్సినటువంటి టైం, కానీ అర్ధరాత్రి వెళ్ళి హంగామా క్రియేట్ చేసి వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా వాళ్ళను ఇమీడియట్గా పికప్ చేసుకొని తీసుకొని వచ్చారు. అసలు సీసీఎస్లో దాచి ఉంచారా లేదా అనేది కూడా ఈరోజు ఉదయం 10 గంటల వరకు క్లారిటీ రాలేదు. సో పండగ చేసుకోవాల్సినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు భయాందోళనకు గురై సీసీఎస్ ఎదుట బైఠాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అటు జర్నలిస్ట్ సుధీర్ ఇంట్లో కానీ, లేకపోతే దొంతు రమేష్ ఇంట్లో, అదేవిధంగా చారి ఇంట్లో, ఈ ముగ్గురు ఇంట్లో కూడా భయాందోళనకు గురయ్యారు. ముందుగా ఒక ప్రొసీజర్ ఫాలో అయితే అరెస్ట్ను ముందుగా కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. అరెస్ట్ కంటే ముందు ఒక నోటీస్ సర్వ్ చేయాలి, మిమ్మల్ని పలానా కేసులో విచారించాలి, మేము నీ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని వాళ్ళకు ముందుగా నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి నోటీస్ లేకుండానే ఉన్నపలంగా వాళ్ళని పిక్ చేసి తీసుకొని వచ్చారు. ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ను అరెస్ట్ చేసినటువంటి క్రమంలో దొంతు రమేష్తో పాటు కుటుంబం కూడా ఉంది. కానీ ఒక్కసారిగా దొంతు రమేష్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. తనని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. సీసీఎస్లో ఉన్నారు అనే సమాచారం కూడా ఈరోజు ఉదయం 10 గంటల వరకు రాలేదు. సో అక్కడ ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అని చెప్పి తన కుటుంబం అంతా భయాందోళనకు గురయ్యారు. ఈవెన్ సుధీర్ కానీ, చారి కానీ వీళ్ళను ఉన్నపలంగా ఇంట్లో నుంచి తలుపులు బద్దలు కొట్టి మరీ తీసుకొని వస్తే వచ్చినటువంటి వాళ్ళు పోలీసులా కాదా అని కూడా వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే